మెదక్ జిల్లా శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా ఏర్పడిన మంచినీటి సమస్య విషయాన్ని గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం గ్రామానికి విచ్చేసిన పిఎస్సిఏ చైర్మన్ కొంతాల్పల్లి గ్రామానికి చెందిన చింతల వెంకటరామరెడ్డి సోమవారం తన సొంత డబ్బులు 60,000 రూపాయలతో మంచినీటి బోర్ను వేయించారు. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా బోరు బండికి కొబ్బరికాయ కొట్టి బోర్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సుహాసిని రెడ్డి, రవీందర్ రెడ్డి, లక్ష్మీకాంతరావు, లక్ష్మారెడ్డి, కిష్టయ్య, రాజు, షఫియుద్దీన్, గంగాధర్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ప్రజలకు చేదోడు వాదోడుగా వెంకటరామరెడ్డి గారు ఉండాలని, మంచి మారు పేరుగా అమ్మవారి ఆకాంక్ష అందరూ వర్షాలు సమృద్ధిగా గురించి అందరూ కూడా పంటలు పాడి పంటలతో సురక్షితంగా ఉండాలని గుండ్లపల్లి గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. అభివృద్ధి విషయంలో పూర్తిగా సహకరిస్తాం. ఈ సమస్యల పట్ల ఇన్ఛార్జి గారితో నేను ఖచ్చితంగా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.